గౌరవ మంత్రివర్యులు జీపల్లి కృష్ణారావు గారు అబ్కారీ సాంస్కృతిక పర్యాటక పురావస్తు ఒక సంవత్సరంన్నర కిందనే వారు ఇక్కడ రావాల్సింది. అది వారే శంకుస్థాపన, అది దాని ప్రారంభోత్సవం చేయాలి. అన్నా మీరు రావాలంటే సామెలు చేసేయలే, నాకు అక్కడ బిజీలు ఉందని చెప్పారు, మీరే రావాల్సింది. కానీ పనిగిరి అనేది ఒక పవిత్రమైన, ఒక బుద్ధుడు నడయాడిన నేల. ఇది బుద్ధుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ అభివృద్ధి జరుగుద్దని ఆనాడు అంటారు. ఇలా పనిగిరి గుట్ట మీద అవశేషాలు బుద్ధ యూనివర్సిటీ ఉందని కూడా చరిత్ర చెప్తుంది మనకు. ఎందుకంటే నేను ఇది ఇనాగరైజేషన్ నాడు నేను గుట్ట కూడా ఎక్కిన, నేను గుడగడికి అన్ని చూసిన. నేను అక్కడ యూనివర్సిటీ కట్టడాలు, రూములు ఇవన్నీ కూడా ఆనాడు వాళ్ళు నిర్మించడం జరిగింది. తర్వాత బుద్ధ భిక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్నానం చేయడానికి బిక్కెట్టే పోయేవాళ్ళంట ఏట్లకు. ఈ తిరుమగిరి అనంతరం ఏరుంది కదా, అలా పోయేదట. అందుకనే దాని బిక్కేరని పేరు వచ్చింది. బుద్ధ భిక్షకులు స్నానం చేశారు కాబట్టి, ఇక్కడ అక్కడ స్నానం చేసి వచ్చారు కాబట్టి దాన్ని బిక్కేరు. బుద్ధ భిక్షులు స్నానం చేసి నడయాడిన నేల కాబట్టి వారు దానికి బిక్కేరని నామకరణం చేశారు. అందుకనే మనం ఇప్పుడు కూడా బిక్కేరని పిలుస్తూ ఉంటాం. అందుకోసం ఇంత పవిత్రమైన ఈ నేల ఇంకా పవిత్రం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న ప్రజాపాలనలో భాగంగా మన మంత్రులైన జూపల్లి కృష్ణారావు గారు మరి పనిగిరి కార్యక్రమానికి విచ్చేయడం మన అందరూ అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఈ చరిత్ర, అక్కడ ఉన్న బుద్ధ అవశేషాలన్నీ కూడా ఇతర దేశాలు తిరిగి వచ్చి కూడా మన దగ్గర ఒక్కొక్క దగ్గర 6 నెలలు, ఒక్కొక్క దగ్గర 7 నెలలు అక్కడ చూసి ఈ చరిత్ర భారతదేశంలో ఈ విధంగా ఉంది, ఇది పనిగిరి గ్రామంలో ఉందని చెప్పి భారత ప్రపంచానికే తెలియజేసిన సందర్భాలు అక్కడున్న అవశేషాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకోసమనే ఈ పవిత్రమైన ఈ స్థలాన్ని బుద్ధుడు నడయాడే నేల. డైరెక్టర్ గారు మాట్లాడినప్పుడు పనిగిరి ఊరు కావచ్చు, పనిగిరిలో ఉన్న ఈ సైట్ సంబంధించి చరిత్ర ఏందో పుస్తకాలు చదివి ఉండే ఈరోజు ఇక్కడ చూడడం కావచ్చు, ఇక్కడ ఉన్న అంశాలు చూసి మన భారతదేశం ప్రత్యేకంగా సూర్యాపేట జిల్లా ప్రత్యేకంగా దీంట్లో పనిగిరి చరిత్ర ఎంతో గొప్పది అని తెలుసుకుంటే చాలా సంతోషం. వారు ఇంత వివరంగా మనకి తెలియజేశారు. వారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేకంగా ఇంత గొప్ప చరిత్ర ఉన్న మన సాంప్రదాయానికి, ఆ సైట్స్ కి, ఇక్కడ ఉన్న ఆర్కియలాజికల్ హెరిటేజ్ కి ప్రత్యేకంగా గౌరవ మంత్రివర్యులు వారు చోర్వాతోటి ఒక బుద్ధిస్ట్ సర్కిట్ కింద 5 సైట్లలో ప్రత్యేకంగా మనకి ఈ పనులు చేపట్టడానికి ప్రత్యేకంగా శాంక్షన్లు ఇవ్వడం, అందరు ఆర్కియాలజీలో ఉన్న ఈ అంశాల మీద ప్రత్యేకంగా అవగాహన ఉన్న వాళ్ళకి మొబిలైజ్ చేసి ఆదేశాలు ఇచ్చి వారికి దీనికి అభివృద్ధి చేయడానికి వారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మనకి గైడెన్స్ ఇస్తూ, అదేవిధంగా దిశానిర్దేశం చేస్తూ ఉన్న మంత్రి గారికి ప్రత్యేకంగా మన జిల్లా తరఫున ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదే విధంగా టూరిజం కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఇలాగే సూర్యాపేట జిల్లాలో వారు మనకి
దిశానిర్దేశం చేస్తూ మన జిల్లాని అభివృద్ధి చేయడానికి గైడ్ చేస్తారని ఆశిస్తూ, అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకంగా ఈ విషయంలో చొరవ తీసుకున్న వారు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ధన్యవాదాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. ఈ యొక్క బుద్ధుని జీవిత విశేషాలని, బుద్ధుని ఆలోచన విధానాన్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆలోచన విధానాన్ని వారి యొక్క సూక్తుల్ని ప్రచారంలో భాగంగా ఈ యొక్క ఫణిగిరి ప్రాంతంలో కూడా ఆనాటి బౌద్ధ భిక్షులు వచ్చి ఆ యొక్క కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిన భాగంగా ఆ బుద్ధుని ఈనాడు ఇక్కడ ఫణిగిరిలో ఇప్పుడే మనం చూసినాం. ఈ యొక్క ఫణిగిరి క్షేత్రాన్ని ఇంకా అభివృద్ధి చేసే దానిలో భాగంగా ఈనాడు పునాది రాయి వేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో పాలు పంచుకుంటున్నటువంటి వేదిక పైన ఉన్నటువంటి మీ అభిమాన నాయకుడు, ఉద్యమ నేతనే మందుల శామ్యూల్ గారు, అట్లాగే వేదిక పైన ఉన్నటువంటి నందలాల్ గారు, గౌరవ కలెక్టర్ గారు, అట్లాగే నరసింహ ఎస్పీ గారు, గ్రామ సర్పంచ్ ఎర్ర సావిత్రి యాదగిరి గారు, అట్లాగే మా డైరెక్టర్ ఆర్కియాలజీ అర్జున్ రావు గారు, వంగూరు దామోదర్ గారు సర్పంచ్, గుడిపాటి నర్సయ్య గారు డిసిసి ప్రెసిడెంట్, చెవిటి వెంకన్న గారు వ్యవసాయ కమిటీ చైర్మన్, శ్రీమతి ఎల్పూరి చామంతి గారు మార్కెట్ కమిటీ చైర్మన్, వేదిక పైన ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి ఈ ఫణిగిరి గ్రామ ప్రజలందరికీ, గ్రామ పెద్దలందరికీ, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారులందరికీ, మీడియా మిత్రులందరికీ ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాము. మనం ఈ విషయాలు మాట్లాడే ముందు మొట్టమొదటిగా అసలు బుద్ధుడు ఎవరు? తక్షశిల అంతేనా? అంటే ఒక సామ్రాజ్యానికి రాజు, రాజవంశుడు, రాజు. మరి రాజకుమారుడు అంటే, రాజవంశుడు అంటే అన్ని రకాల భోగభాగ్యాలు అనుభవించేటువంటి కుటుంబం, ఓ రాజ్యాది నేత. మరి అటువంటి రాజు ఎందుకని ఈరోజు అలా ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు మనం తలుచుకుంటా ఉన్నాం. మరి ఒకసారి మనం 2 మాటలు బుద్ధుని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు బుద్ధ భగవానుడు అంటున్నాం. ఒక రాజు భగవానుడు ఎట్లయిండు అంటే 29 సంవత్సరాల వయసున్నప్పుడే మరి ఆ బుద్ధుడు వారి యొక్క కుటుంబ సభ్యులు అంటే మరి భార్య కుమారులు కలిసి ఆ రాజ్యాన్ని వదిలేసి, ఈ యొక్క రాజభవన సౌఖ్యాలన్నిటి వదిలేసి సత్యాన్వేషణ కోసం బయలుదేరాడు. ఏంటి ఆ సత్యాన్వేషణ అంటే ప్రధానంగా దుఃఖం. సమాజంలో ఎలా అందరూ కూడా ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా రకరకాల దుఃఖపడతా ఉంటారు, బాధపడతా ఉంటారు. ఈ దుఃఖానికి, ఈ బాధలకు, ఈ యొక్క రకరకాల ఆరోగ్యానికి, రకరకాల ఈ బాధలకు కారణం ఏంటి అని ఆయన అన్వేషణ చేసినప్పుడు దీని అన్నిటికీ మూల కారణం కోరికలు. కోరికలు పెరిగే కొద్దీ బాధలు పెరుగుతూ ఉంటాయి. కోరికలు తగ్గించుకునే కొద్దీ బాధలు అనేది ఉండవు. నేను నాది అనుకున్నంతసేపు ఈ బాధలు ఉంటాయి. మనది మనము అనుకుంటే ఈ బాధలు ఉండవు, ఈ యొక్క ద్వేషాలు ఉండవు, మనశ్శాంతి ఉంటుంది. మనశ్శాంతి ఉన్నప్పుడే ఆరోగ్యం కూడా ఉంటుంది. అంటే ఈ సత్యాన్వేషణలో భాగంగా మన ఆనాటి రాజు
ఈనాటి బుద్ధ భగవానుడు మరి 89 సంవత్సరాల సుమారుగా వయసు వచ్చేంత వరకు పర్యటన చేస్తాడు. పర్యటన బౌద్ధ భిక్షువులవని అంటే ఈ యొక్క మొత్తానికి సమిష్టి ఇక లోకం తీరేతుందో ఈ బాధలు కష్టాలున్నాయో ఈ ఆలోచన విధానాలే ఈ యొక్క కోరికలే ప్రధాన కారణమని గ్రహించి త్యజించి మరి సుమారుగా 29 సంవత్సరాల వయసు నుంచి 80 అంటే దగ్గర ఆల్మోస్ట్ 50-60 సంవత్సరాల పాటు మొత్తం బౌద్ధ భిక్షులుగా పర్యటన చేస్తూ ఈ యొక్క ఆలోచన విధానాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేసింది. నాకైతే చరిత్ర తెలియదు, కానీ అందులో భాగంగానే సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆ బౌద్ధ భిక్షువులు ఆ బౌద్ధ ప్రచారం కోసం మరి ఆ బౌద్ధ భిక్షువులు ఇక్కడికి ఫణిగిరికి వచ్చినట్టుగా దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. జరిగింది. ఎప్పుడు ఇది జరిగింది? ఎన్ని సంవత్సరాలు అవుతా ఉంది? సుమారుగా 2600 సంవత్సరాలు. అంటే క్రీస్తుకు పూర్వమే 600 సంవత్సరాలు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం అంటే అదొక 2200, అదొక 600 అంటే ఆల్మోస్ట్ 2020 కదా. సో 2600 సంవత్సరాల క్రితమే బుద్ధునికి జ్ఞానోదయం అయింది, కానీ మనకు గాలి. అంటే 2600 సంవత్సరాల తర్వాత కూడా కాలే. మరి కావాలంటే ఏం చేయాలి? మనము దీన్ని పర్యాటక కేంద్రంగా చేసుకోవాలి, చేద్దాం. దాంతో సరిపోతుందా? సెంటు గుంటకు కొట్లాట, కొట్టుకోవడాలు, తన్నుకోవడాలు, నరుకోవడాలు, చంపుకోవడాలు, ఆస్తి తగాదాలు, తల్లిదండ్రులకు అనాథాశ్రమాలకు పంపడం, అత్యాచారాలు, గంజాయిలు, డ్రగ్స్. అంటే మనం తెలుసుకోవాల్సింది మీ యొక్క అదృష్టవంతులు. ఎందుకంటే ఈ ఫణిగిరిలో మీరు ప్రత్యక్షంగా మీరు చూస్తూ ఉన్నారు, ఇటువంటి ప్లేసులు చాలా తక్కువ ఉంటాయి. మరి ఈ మార్పు ఎక్కడి నుంచి రావాలి? ఫణిగిరి నుంచి రావాలి. అవునా? వస్తారా? అది మీరు కట్టుబడి ఉంటే నేనేమన్నా దీనికి డబ్బులు ఇచ్చి అడిగిన ఫ్యామిలీలో అడిగిన ఇచ్చి చేయాలంటే చేస్తాం. మరి చేయడం వల్ల ఫలితం రావాలి కదా. మరి బౌద్ధుడు అంతా రాజ్యాన్నే త్యాగం చేసినప్పుడు మనం కొన్ని కోరికలు కూడా త్యాగం చేయాలి కదా. చేస్తారా? చేసేవాళ్ళు చేయతండి ఒకసారి. అర్థం కాలేదా? ఇప్పుడు లెక్క చెప్తా. నా లెక్క నా శాఖ మంత్రులు స్వాములు కానివ్వండి, చేతులు దింపండి. అప్పులున్న వాళ్ళు చేయతండి. అప్పులున్న వాళ్ళు మీకు లేవు అప్పులు? మా కలెక్టర్ గారు లేకపోవచ్చు, ఒక కలెక్టర్ గారు తప్ప అందరికీ అప్పులు ఉన్నాయి. కలెక్టర్ గారు కూడా అప్పులు లేకపోవడానికి కారణం ఏంది? కోరికలు ఎక్కువ లేవు. మరి ఎవరు ఈ అప్పులకు కారణం అంటే ఈ 2600 సంవత్సరాల క్రితం బుద్ధుడు రాజ్య త్యాగం చేసి, భోగభాగాలు త్యాగం చేసి మన కోసం ఆనాడు ఆయన మొత్తం రాజ్యాన్ని వదులుకొని దేశవ్యాప్తంగా కాలం ప్రచారం చేస్తూ ఉంటే 2600 సంవత్సరాల తర్వాత కూడా మనకి కష్టాలు, బాధలు, అప్పు ఉన్నాయంటే దీనికి కారణం ఎవరు? అంటే మీ ముత్తాతలు, తాతలు, తండ్రులు, మీరు, మీ పిల్లలు కష్టపడతా ఉన్నారు, కాయ కష్టం చేస్తూ ఉన్నారు, వ్యవసాయం చేస్తూ ఉన్నారు, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, వ్యాపారం చేస్తూ ఉన్నారు. అవునా? మళ్ళీ మా ప్రభుత్వాలు పెన్షన్లు, పెట్టుబడులు, బస్సులు ఫ్రీ, సన్న బియ్యము, దొడ్డు బియ్యము, బస్సులు, కరెంటు, గ్యాస్ సిలిండరు, ఇంధనమయ్యలు,
రకరకాల ఇవి చేస్తుంది, అవునా కదా? మరి అవి ఇవి రెండు కలిపితే మీ బ్యాంకు ఖాతాలో ధనం మూలుగుతుండాలా, మీ బ్యాంకు ఖాతాలో నిలువ పైసలు ఉండాలా, మీ మెడలల్లో 5 తులాలు 10 తులాలు బంగారం దగదగ మెరుస్తుండాలా. నాకు కనపడతా ఉన్నాయి, అందరి నల్లబూసలు తాళే కనపడతా ఉన్నాయి, ఏమైనా లేవు. ఎక్కడ పోయింది సొమ్మంతా సొత్తంతా? ఎవరు ఎత్తుకపోయినరు? ఈ పక్కలో ఏమైనా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ ఎత్తుకపోయిందా, తిరుపతి వెంకన్న ఎత్తుకపోయిందా, నరేంద్ర మోడీ ఎత్తుకపోయిందా, రేవంత్ రెడ్డి గారు ఎత్తుకపోయిందా, శామ్యుల్ గారు ఎత్తుకపోయిందా? ఎవరు ఎత్తుకపోలే. ఎత్తుకపోయింది మన ఆలోచన విధానం, మన ఆలోచనలు, మన అలవాట్లు. సంకల పిల్లలు పెట్టుకుని ఊరంతా దేవుడు అన్నట్టుగా సమస్యలకు పరిష్కారం మన చేతులు పెట్టుకొని, మన గ్రామాలలో పెట్టుకొని ఎక్కడెక్కడో వెతుకుతా ఉన్నాం. చదువుల పేరు మీద, ప్రైవేట్ చదువుల పేరు మీద, కార్పొరేట్ చదువుల పేరు మీద అప్పులు. రోజు 1 గంట మనది కాదంటే నిండు 100 ఏళ్ల జీవితం మనదే. అయినా కూడా ఆ గంట టైం మీకు లేక టీవీ సీరియల్ చూడడానికి టైం ఉంది, కానీ గంట సేపు ఆరోగ్యం కోసం యోగనో లేకపోతే ఆటలో పాటలో ఉరుకోవడము దుంకోవడము ఈదడము. 1 గంట మనది కాదంటే నిండు 100 జీవితం మనది. ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్లో లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. నేను చూడకుండా లెక్క చెప్తా ఉన్నా. ఈ పనికి జనాభా ఎంత ఉంటుంది ఎమ్మెల్యే గారు? 4,800. ఈ గ్రామం నుంచి పోయిన సంవత్సరం 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టింది ప్రైవేట్ దవాఖాన మీద. నా లెక్క తప్పైతే పరీక్ష పెట్టుకొని మీరు ఇల్లు తిరిగి ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా సంవత్సర కాలంలో ఒక్క ఇంటిని వదిలిపెట్టకుండా ఎవరెవరు ఏ పేషెంట్ ఏ దవాఖానలో ఎంత డబ్బు ఖర్చు పెట్టి లెక్క తీయండి. 1 సంవత్సర కాలం, సంవత్సరం టైం తీసుకొని, అంటే నిన్నటి వరకు 1 సంవత్సరం లెక్క తీసుకొని ఒక పుస్తకం రాసి నాకు ఇవ్వండి. అది ఇస్తే నేను మీకు బహుమానంగా మీ గ్రామ పంచాయతీకి నా చేతికి వెళ్ళి 50,000 రూపాయలు మీ గ్రామ పంచాయతీ జమ చేస్తాను. ఇది మీ జిల్లాకు మొత్తం వర్తిస్తుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలు ఉన్నాయి. నా దగ్గర లెక్కలు ఉన్నాయి, కొంచెం చూసినాం. ప్రతి నియోజకవర్గం నుంచి సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. మీరు సీఎం రిలీఫ్ ఎన్ని ఇచ్చిండ్రు? సంవత్సర కాలంలో మొత్తం సీఎం రిలీఫ్ ఎన్ని? 22 కోట్ల రూపాయలు. 22 కోట్ల రూపాయలు శాంపిల్గా సీఎం రిలీఫ్ ఇచ్చింది 1 సంవత్సర కాలంలో, అంతేనా? అయితే మీరు ఎంత అడిగితే ఎంత ఇచ్చిండ్రు? సీఎం రిలీఫ్ 5 లక్షలు అడిగిన వాళ్ళకి ఎంత ఇచ్చిండ్రు? 60,000 ఇచ్చిన. అదే లెక్క. 5 లక్షలు అడిగిన వాళ్ళకు 60,000 ఇస్తేనే 22 కోట్లు అయింది. అంటే 5 ఉంటుంది. నేను చెప్పిన లెక్క ఇప్పుడు లెక్క చెప్తా. నా లెక్క నా శాఖ మంత్రులు శామిలు పార్టీలు ఉన్నాయి. మీ దగ్గరికి రాని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. మీకు చెప్పకుండా ఎవరైనా ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా ఏ పార్టీ అయినా మీరు చెప్పకుండా అర్జెంటుగానే అవసరమో దావకాల వాళ్ళు ఉంటారు కదా. ఆ లెక్కలు మనకు నాకు తెలియదు కదా ఇంకా. అంటే ఇంచుమించుగా సారసవుతున్న ఒక్కొక్క నియోజకవర్గానికి సంవత్సరానికి 100 కోట్లు అంటే రాష్ట్ర స్థాయిలో 10,000 కోట్ల రూపాయలు దావకాల మీద ఖర్చు పెడతా ఉన్నారు. అప్పుల పాలవుతారు, ఆస్తులు అమ్ముతారు, అక్కడక్కడ పుస్తకాలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, బిడ్డలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. అది తెలుసు. మా దగ్గర అమ్మాడు గేమ్ యాక్టర్ ఉంది, ఈరోజు కాదు సుమారు 10 ఏళ్ళ కింద. అంటే ఇట్లా లక్షల రూపాయలు. అట్లనే మీ గ్రామం నుంచి పనికి నుంచి ఇతర గ్రామాలకు చదువుకునే పిల్లలు రోజుకు 4-5 బస్సులను పోతున్నాయా? పోతలేవా? చెప్పొద్దురమ్మా. సో ప్రైవేట్ స్కూల్ ఇక్కడ, హై స్కూల్ ఇక్కడ. సో ఊరి నుంచి బస్సులు పోవు. సో ప్రైవేట్ స్కూల్ ఎంత తీసుకుంటారు? 4,000 సంవత్సరానికి నెలక?
ఆ? 18,000 20,000 తీసుకున్నారు. సంతోషం. మీ ఊళ్ళో స్కూల్ 2 లక్షల రూపాయలు. మరి పిల్లలాడో పాపనో బాబో చదివి గొప్పవాడి ప్రయోజకుడు కావాలంటే 15 సంవత్సరాలు. ఆ లెక్కేయండి. సంవత్సరానికి యావరేజ్గా సారసపట్టిన 5 లక్షలు కూడా 7.5 లక్షలు. అది సొంత పైసలా బయట చదివిస్తే వడ్డీయా? ఇప్పుడే లెక్కేస్తాం కదా. అప్పుడు చేతితో అందరూ ఎత్తురు. మరి దాన్ని కూడా ఎక్కువ చేస్తున్నారు కదా. అంటే లక్షల రూపాయలు ప్రైవేట్ చదువుల పేరు మీద, ప్రైవేట్ దవాఖాన్ల పేరు మీద. మూడవది ఇంకోటి ఉంది. పాపకు చీర కట్టియాలన్నా, బాబుకు దోతి కట్టియాలంటే ఎంత ఖర్చు పెడతారమ్మా? లేకపోతే మా చెప్పు, అందాలు కలిపెట్ట చెప్పమ్మా. 2 లక్షలు ఫంక్షన్ తీసుకొని చేస్తారు. అవునా? అది సొంత పైసలు అప్పేనా? ఎంత వడ్డీ? పావుల వడ్డా? వడ్డీ లేని వాడవా? నమస్కారం. మా పిల్లల భవిష్యత్తు గురించి అప్పు సప్పు చేసి కాయ కష్టం చేసి, నేను అడిగినది కాదు, చీర కట్టడానికి దోతి కట్టడానికి 2 లక్షలు ఎవరి కోసం చేస్తున్నారు? ఎందుకోసం? పిల్లల కోసం పిల్లల కోసం. ఏ పెద్దలు నీ పేరు? విజయ్ సార్. పిల్లల కోసం చేస్తూ ఉంటుంది. ఆ పిల్లలకు ఆ పండుగ చేసే కార్యక్రమం 10-12 సంవత్సరాల వయసులో చేస్తారు. పిల్లల కోసం కాదు అని నేను అంటున్నా. ఇది చేసేది పిల్లల కోసం కాదు. పిల్లలు 2 లక్షలు ఖర్చు పెట్టి చేయమని అడగరు. మీరు చేస్తారు. ఎందుకు చేస్తారంటే ఆ యారాలు ఏమనుకుంటాడో, ఇయ్యపురాలు ఏమనుకుంటాడో, చుట్టాలు ఏమనుకుంటారో, దోస్తులు ఏమనుకుంటారో అని మీ గొప్పల కోసం, మీ సంతోషం కోసం చేస్తారు. పిల్లల సంతోషం కాదు. చెప్పినదే కదా. అంటే చదువుల పేరు మీద అప్పు, ఆరోగ్యాల దావకాల అప్పు, ఈ ఫంక్షన్ మీద అప్పు, ఇవన్నీ కలగలిపి తడిసి మోపడై బజార్న పడితే మీ దగ్గర తిని తాగిపోయిన ఏమంటారు? వీడు లంగా చెడిపోయిన అంటారా కదా? ఎవరైనా కడతారా మీ అప్పు? మీరే కట్టాలి. ఉన్నది లేదు అప్పుకు ఏదో అమ్మే కట్టుకోవాలి కదా. అంటే అందుకనే ఎందుకు అడుగుతా ఉన్నా, అందుకనే 2600 ఆత్మహత్యలు కూడా మార్కులు పాస్ అయ్యే ఫెయిలియర్ అని ఆత్మహత్య చేసుకుంటారు. అవునా? ప్రేమించిన పిల్ల పెళ్లి చేసుకుంటేనే ఆత్మహత్య చేసుకుంటారు. అప్పుల బాధ అయినా ఆత్మహత్య చేసుకుంటారు. ఇదంతా కారణం మన ఆలోచనే కదా. అందుకని మీరు నేర్పియాల్సిన మీ పిల్లలకు ధైర్యము, సాహసము, పట్టుదల, ఆలోచన విధానం ఇవి నేర్పించే కార్యక్రమం చేస్తే ఏమంటారు మీరు? సెల్ ఫోన్ ఏమంటారు? సెల్ ఫోనా? నేను దీన్ని సెల్ ఫోన్ అనా, మీరందరూ అనమన్నా. దీన్ని నేను అరచేతిలో వైకుంఠము అంట. అరచేతిలో వైకుంఠం. ఒకప్పుడు మనం పురాణాలు వింటే మహాభారతంలో, రామాయణంలో నారద మహాముని ఆ తాంబూర పట్టుకుని ఆకాశంలో పోతుంది, ఇది ఇక్కడ ఉంది, అది అక్కడ ఉందని ట్రంప్ వాడు పొద్దున మాట్లాడితే 1 నిమిషానికి మనకు కనపడుతుంది. అవునా? కనపడుతుంది కూడా. అందుకే దీనిలో అన్నీ ఉన్నాయి. చదువుల గురించి ఉంది, అత్తారింటికి దారేదే, మొగిలి రేకులు. అంటే మీరు అది పెడితే మరి వాళ్ళు ఎడదవుతారు. అందుకే ప్రతి అంశం పట్ల ఆలోచన చేయాలని కోరుకుంటూ, అప్పుడే ఈ ఫణిగిరికి ఈ బుద్ధుని యొక్క ఆలోచన విధానం ఏతుందో అది నిజంగా నెరవేరాలంటే ఫణిగిరి నుంచే కార్యక్రమం మొదలు కావాలి. ఆలోచన విధానం మారాలి. రాజకీయాలు ఉంటాయి, పోతాయి. ఓట్లు వచ్చినప్పుడు ఎవరి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరికి ఇష్టం ఉన్న వాళ్ళకి ఓట్లు వేసుకుని, కానీ ఓట్లు అయిపోయిన తర్వాత అందరూ కలిసిమెలిసి ఉండి ఈ సమస్యల గురించి అందరూ కూర్చొని మాట్లాడుకోవాలి. రైతు సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు ఇవన్నీ కూర్చొని మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకుంటే మీ కష్టాలు రానే రావు. అసలు ఈ యొక్క వీటి ప్రభుత్వం చేసే కార్యక్రమాల అవసరమే ఉండే పరిస్థితి వస్తుంది.
కానీ ఓ దిక్కుని మేము గుడ్డిగా నిర్ణయాలు తీసుకోవద్దని మీరు మాట ఇస్తేనే నేను ఇక్కడ మాట ఇస్తాను. గౌరవ మంత్రి గారు ఆ బుద్ధుడు ఎక్కడో మనకు అవ్వాలి, కానీ ఈడనైతే బుద్ధులా కనిపించింది కదా. 2600 సంవత్సరాల చరిత్ర చెప్తూ ఆ చరిత్ర మొత్తం అధ్యయనం చేసి ఒక గొప్ప సందేశాన్ని మనకిచ్చారు. అందుకోసమని మనం నేను ఎప్పుడైనా సభలో మాట్లాడితే మాత్రం జూపల్లి బుద్ధుడు అని చెప్తాను. మీకు ధన్యవాదాలు. తప్పకుండా మీరు చెప్పిన దాంట్లో 100% కాకుండా కూడా ఆ ప్రయత్నంలో ఉంటామని కూడా మనకి ఇస్తున్నాం. 100% ఎవరైనా కూడా ఇలా ఈ రోజులు ఎట్లున్నాయి, పక్కోడు జర తెల్ల పుల్ల కాగానే మీరు కోరతలేడు, వాడి చీర మంచి కూడా వీడు కోరవాడు వచ్చిన కథ ఉంది కనుక. అందుకోసమని మనము మనశ్శాంతితో ఒకరు బతకాలి, నేను బతకాలి, ఒకరు మంచిగా ఉండాలి, నేను మంచిగా ఉండాలి, అందరు బాగుండాలి, అందరూ నేను ఉండాలి అనే ఆలోచనతో మనం ఉంటే తప్పకుండా ఈ సమాజంలో మనసులో ఒక వ్యక్తులుగా మనకు కూడా గొప్పగా ముందుకు రాణిస్తామని, తర్వాత ఇప్పుడు పిల్లల జీవితాలు కానీ అన్ని కూడా వీరు చెప్పిన బోధన ఏతుందో వారి ఉపన్యాసం అనండి. నేను ఇక బుద్ధుని బోధన ఏతుందో మనకు దాదాపు గడచేం నిలబడి బ్రహ్మాండమైన బోధన చేసి మన కళ్ళు తెరిపించారు. వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అందుకోసం నీ ఆరోగ్యం బాగాలే మంచిగా మరి, అందుకోసం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జూపల్లి కృష్ణారావు గారికి, మినిస్టర్ గారికి నిండుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఇచ్చిన సందేశాన్ని మా ప్రజలు కూడా, మా నాయకులు అందరూ కూడా నిండుగా స్వీకరించారు. కాబట్టి ఇక్కడ రాజకీయాలు కాకుండా, అది కాకుండా నిజంగా ఒక సంస్కరణవాదం ఏ విధంగా ఉండాలో ఆ విధంగా మీరు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఇప్పుడు ఈ పనిగిరి అభివృద్ధి కోసం మీరందరూ కూడా మాట ఇచ్చింది కాబట్టి 5 కోట్ల రూపాయలు పనిగిరికి మీరు మంజూరు చేస్తారు. డిపార్ట్మెంట్ అధికారులు మీరు ఏమేం చేయాలో, దీంతో పాటుగా రోడ్డు కూడా డబుల్ రోడ్ అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చే విధంగా మీరు 5 కోట్లలో వచ్చేటువంటి యాత్రికుల కోసం అన్ని వసతులు కల్పించే విధంగా, అవసరమైతే ఇక్కడ టెంపరీగా కాటేజెస్ కూడా ఏర్పాటు చేసి కాకచేసి, అవసరమైన టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేసి టోటల్గా ఒక సెక్యూరిటీ ఉండే విధంగా దాన్ని చేసి ఏర్పాటు చేయండి. అవసరమైతే ఇది మీరు పూర్తి చేస్తే, ఈ 5 కోట్ల రూపాయలు మీరు పూర్తి చేస్తే, అవసరం అనుకుంటే మళ్ళీ తదంతటి ఆలోచన చేసే కార్యక్రమం చేస్తాం. కాబట్టి ఈ యొక్క సభలో మాట్లాడే అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.